మర్యాద లేదు మనం లేదు జంగిలిగా ఆయమరా నమస్తే చేస్తే నమస్తే చేయరు అవు జంగిలిగాలే అవ్వానా ఇంత పెద్దోళ్ళు వచ్చి కూకున్నావు ఇంకా జడ్జి రాలేదేమన్నా జడ్జి ఆడికి పోతారా కానీ ఆ సాలిగాడి శివాజీ గాడి ఆడికెళ్ళి వస్తాడు అవు ఏడికెళ్ళి వస్తాడనా అది మనం లేపేసినాం కదనే కోర్టులో ఆ మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా తప్పైన వదిలే అన్న వదిలే అయ్యా లాయర్ శివాజీ గారు కనిపించలేదు వస్తారంటావా టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడు లేట్ గా రాలేదు కొందల వంట పెట్టినాక టైం గట్టి వస్తారా దయ్యమై రావాలి దయ్యం లేకున్నాడే కాళ్ళు చక్కగానే ఉన్నాయి కూతురు ఉంటా దొరికినాము నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు మిస్టర్ శివాజీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోన్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఎ లాయర్ ఎస్ యువర్ ఆనర్ దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాబ్జీని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా ప్రొసీడ్ మిస్టర్ జస్టిస్ న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడటమే ముఖ్యం కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్కి విలువిచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయాను న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు 100 సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వులుతున్నావు కోర్టులోకి నవ్వులుతూ రాకూడదు తెలీదా మింగితే బింగు లేదంటే బయటికి ఉమ్మేసిరా తమరికి ఎప్పటి నుంచింది అలవాటు మా సార్ చేసిండు ఓహో సార్ ఏది చెప్తే చేస్తావా చేయమా మరి ఆయన ఏం తింటా ఆయన ఏం తాగుతా ఆయనకు విరాట్మాండి పోయి నేను ఇంకోటి ఉంది చూడు బై లేదు బై అరే చూడు బై అరే లేదు బై చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు ఇగో ఇది ఒక్కటే ఉంది గుడ్ కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటాడా మిస్టర్ జస్టిస్ నోట్ దిస్ పాయింట్ నోట్ దాని లేవు ఇయ్యా ఇవ్వు ఓ నా గట్టి పట్టుండే మళ్ళా నువ్వు తర్వాత పరిశాన్ చేయొద్దు మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు ఇక నువ్వు వెళ్ళొచ్చు మళ్ళా కలిసి మంచి పాడిస్తా మిస్టర్ జస్టిస్ దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3 శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను శ్రీనాథ్ 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 కత్తి గురించి బడి చెప్పినవరా వీరాభిమానం కదా కోరుసుకో తలదూకోండి అరే నేనేం స్మార్ట్ లేనా పొద్దుగానే దూకున్నా మళ్ళీ దూకోమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ యువర్ ఆనర్ ఇదేమైనా అందాల పోటీనా నీట్ గా తల దూకోవటానికి కోర్టు హాల్ మిస్టర్ జస్టిస్ నేనేమన్నా వారిని చెప్పుతో కొట్టుకోమన్నానా దువ్వినతో దువ్వుకోమన్నాను అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి కోడి కిరికినట్టు కాదు గట్టిగా దువ్వుకోండి మిస్టర్ జస్టిస్ ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2 వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1 అది నెక్స్ట్ హియరింగ్ లో సబ్మిట్ చేస్తాను ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ సింధు మీ మావయ్య వస్తున్నారట మావయ్య మావయ్య ఇప్పుడే డిఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు కేసు బ్రహ్మాండంగా వాదించావంటగా అందుకే జూనియర్ సిస్టర్ మోహన్ చూడు అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలో ఎలా ఉందో ఈ అమ్మాయి ఎవరు మావయ్య
మావయ్య పోతానని సిబిఐ ఆఫీసర్ ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది. బాబు అమ్మాయి చెప్పిందో లేదో రేపు మేము వ్రతం చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. నేనా? మీరు వస్తున్నారు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏందనేది చాప్. ఓ మై గాడ్ 106 డిగ్రీలే, ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతాడా? సుబ్బే, నువ్వు ఎంబీబీఎస్ చదివినవా? చదివాను సార్. సచ్చినోడు బతుకుతాడా? చచ్చినా బతకడు. ఆయన చంపి లోయల వారనూకినావు, మళ్ళా బతికొచ్చి కోట్ల ఆడించిండు. ఇంపాసిబుల్. పాసిబుల్. బతికుండు. ఆడు యమజాతకుడన్నా, ఆడిని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు. నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా? ఉంది. అది ఇచ్చి చంపి. ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు, మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు? గురుగారు తిన్నాక అడుగు. ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగళిగా ఉంటారు. అమ్మా ముత్తైదులు గాజులు తొడగండి. అమ్మా అక్షంతలు వేయండి. నన్నేం చెయ్యొద్దు. నేను మిస్సాంధ్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలే ప్లీజ్. ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. శివాజీ, ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో, ఈ బ్లాక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా. మానవుడా, అంతా విన్నాను. నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి. ఆ లాయర్ శివాజీనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది? నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా?